హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పాలిజా వ్లాగ్స్. మినప్పప్పు ఎలాంటి పప్పులు నానబెట్టుకోకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా గారెలు అయితే చక్కగా ఈజీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ. బీరకాయతో అయితే గారెలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. చూడడానికి ఎంత బాగున్నాయో. లోపలంతా కూడా మంచిగా ఉడుకుతాయి, కరకరలాడుతూ ఉంటాయి, స్పాంజీగా మెత్తగా కూడా ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ అయితే నేను ఒక బీరకాయ అయితే తీసుకున్నాను. మీరు ఒక బీరకాయ అయితే చేయాలనుకున్నా ఆ బీరకాయ అనేది కొంచెం లేతగా ఉండేటట్లు, చేదు అలాంటిది ఏమీ లేకోకుండా చూసుకోండి. ముదురుగా పీచు పీచుగా ఉంది అని అంటే మనకి సరిగ్గా కుదరదు, తురమడానికి టేస్ట్ కూడా అంతేం బాగుండదు. ఈ పైన పీలు కూడా అంత ఘనంగా ఏం తీయవసరం, లైట్గా కొంచెం తీస్తే చాలు. అసలు తీయకపోయినా కూడా పర్వాలేదు. నేనైతే కొంచెం లైట్గా అయితే పీల్ తీస్తున్నాను. అంతా కూడా చేదుగా ఉందో లేదో ముందు చెక్ చేసుకోవడం బెస్ట్ కదా. మొత్తం అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకా తినలేక వదిలేయడం కన్నా ఇప్పుడే ఒకసారి అయితే చెక్ చేస్తున్నాను. చేదైతే ఏమీ లేదు. ఇంకా తురుముకుంటున్నాను. అంతా కూడా ఇలాగ చిన్నగా తురుముకోవడమే. కాయ మొత్తం మనకి 2 కాయలు కావాలంటే 2 అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో ఎలాంటి వాటర్ ఏమీ కూడా యూజ్ చేయవలసిన లేదు. జస్ట్ మనకి బియ్యం పిండి ఉంటే చాలు. చాలా ఈజీ అండ్ హెల్తీ ప్రాసెస్ కూడా. అప్పటికప్పుడు చక్కగా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు. మనం వీటిని మార్నింగ్ టిఫిన్ లాగా లేకపోతే స్నాక్స్ లాగా దేవుడికి ప్రసాదంలా చేయాలన్నా కానీ చక్కగా చేసి పెట్టచ్చు. నేనైతే చూడండి ఒక కాయ మొత్తం కూడా తురిమేసి పెట్టేసుకున్నాను. ఇదంతా కూడా ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇంకా అంతా తురిమిన తర్వాత ఇలా తురమడం కష్టం కదా, కొంచెం మిక్సీలో వేసేస్తే త్వరగా అయిపోద్ది కదా అనుకుంటారేమో. మిక్సీలో వేస్తే ఇంకా బాగా మెత్తగా నలిగిపోయి వాటరీగా ఉండదు. తురుముకుంటేనే చక్కగా పలుకులు టైప్లో ఉంటుంది. అంత టైం కూడా ఏం పడదు, త్వరగానే అయిపోద్ది మనం తురిమే దాన్ని బట్టి. ఇంకా దీంట్లో అయితే మన గారెలు అనగానే కొంచెం అల్లం పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుంటాం కదా, జీరా. ఈ 3 అయితే కొంచెం లైట్గా అయితే మిక్సీ పట్టాను. ఆనియన్స్ అయితే చిన్నగా కట్ చేసి వేద్దాం అనుకున్నాను. ఇంక నేనైతే అవి కూడా వేయలేదు. ఇంకా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుందాంలే, వద్దులే ఆనియన్స్ కూడా అని చెప్పేసి కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర, పుదీనా ఇవి కూడా యాడ్ చేసుకుంటే సరిపోద్ది. పుదీనా అయితే నా దగ్గర ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఉంది. ఇంకా అదైతే కొంచెం అయితే వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి. దీంట్లో టేస్ట్కి తగ్గట్లు సాల్ట్, ఇంకా కారం అయితే ఏం యాడ్ చేయలేదు. ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేశాను కదా. ఒకవేళ మీరు కారం కావాలంటే కారం అయితే యాడ్ చేసుకోవచ్చు. కానీ కారం యాడ్ చేస్తే అంత టేస్ట్ అయితే అంతేం బాగుండదు. మనం గారెల్లో కూడా కారం యాడ్ చేయము కదా, పచ్చిమిర్చే సరిపోద్ది కారము. ఇంకా దీంట్లోకి అయితే బియ్యం పిండి అయితే వేస్తున్నాను. ఈ బియ్యం పిండి కొంచెం వేసుకుంటా కలుపుకుంటూ ఉంటే సరిపోద్ది. వాటర్ అయితే ఒక చుక్క కూడా యాడ్ చేయవలసిన లేదు. బీరకాయలో ఆల్రెడీ వాటరీగా ఉంటుంది కదా, దాన్ని బట్టి నేను ఒక బీరకాయ తీసుకున్నాను. దానికి మ్యాక్సిమం 250 గ్రామ్స్ బియ్యం పిండి అయితే పట్టింది. ఒకసారి ఎక్కువ వేయకోకుండా కొంచెం బియ్యం పిండి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. కొంచెం ముద్ద టైప్లో వచ్చేటట్లు అలా ఉంటే చాలు. మరీ వాటరీగా కాకుండా అట్లా అని చెప్పేసి మరీ గట్టిగా కాకోకుండా ఒక ముద్ద టైప్లో మనం చపాతీ పిండిని ఏ విధంగా కలుపుతామో అలా కలుపుకుంటే సరిపోద్ది. చాలామందికి కూడా సొరకాయ తెలుసు, సొరకాయతో చేస్తారు కదా ఇలా గారెల టైప్లో చాలామంది చేస్తారు సొరకాయతో. అలా కాకోకుండా ఇలా బీరకాయ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్తీగా. ఇంక ఇది సీజన్లో దొరుకుతూ ఉంటాయి కదా బీరకాయలు అనేది ఎక్కువ. ఈ టైంలో చక్కగా మంచిగా అయితే చేసుకోండి. ఇన్స్టెంట్గా పిల్లలకు కూడా మంచిగా హెల్తీ ఫుడ్ కూడా పెట్టచ్చు. ఇంకా ఏమీ నానపెట్టలేదు, అప్పటికప్పుడే ఏమైనా ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నా కానీ ఇలా చక్కగా ప్రిపేర్ చేసుకొని పెట్టచ్చు పిల్లలకి. ఇవి ఇంకా 3 days 4 days కూడా ఆగుతాయి మనం చేసుకునే దాన్ని బట్టి. ఎంత పలుచగా చేసుకుంటే అన్ని రోజులు ఆగుతాయి. కొంచెం మందంగా చేసుకున్నాము అని అంటే ఒక 2 days ఉంటాయేమో అంతే. చూడండి ఒక ముద్ద టైప్లో వచ్చింది కదా, అలా కలుపుకుంటే చాలు. దీన్ని నానపెట్టాల్సిన అలాంటిది అయితే ఏం చేయాల్సిన లేదు. ఇలా కలిపేసి అలా నూనెలో వేసేసుకుంటే సరిపోద్ది. చిన్న ముద్దలు అయితే చేస్తున్నాను. ఒక ప్లాస్టిక్ పేపర్ కవరు లేకపోతే ఏదైనా ఒకటి తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని దాన్ని గారెలాగా కొంచెం ఒత్తుకొని మధ్యలో హోల్ పెట్టుకుంటే సరిపోద్ది. చేతికి కూడా అంతగానంగా ఏమీ అంటుకోదు. కొంచెం మనం ఆయిల్ అప్లై చేసుకున్నా కూడా చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. ఆ లేయర్ కూడా పేపర్ అంతా కూడా ప్లాస్టిక్ పేపర్ పైది. ఇంకా ఆయిల్ కాగడం ఏంటి, పక్కనే వెంటనే వేసేయడమే. ఇవి మనం చేసుకుంటున్నాం కదా గారెల్లాగా, అవి ఎంత పలుచగా చేసుకుంటే అంత బాగుంటాయి. మరీ మందంగా చేసుకున్నా కానీ బాగుండదు, అంత టేస్ట్ ఉండదు.
చూడండి ఎలా ఉన్నాయి, చూడడానికి భలే సాఫ్ట్గా ఉన్నాయి కదా అంతా కూడా. కరకరలాడుతూ చాలా బాగుంటాయి. టీ టైంలో కూడా తినొచ్చు, బాగుంటాయి. ఈజీ ప్రాసెస్. ఇంతక మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకవేళ మీకు ఈ ప్రాసెస్ తెలుసా బీరకాయతో ప్రిపేర్ చేసేది? మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో అయితే రాయండి. మీరైతే ఎలా చేస్తారో కూడా చెప్పండి. నేనైతే నాకు తెలిసినట్లయితే ఇలా అయితే ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పప్పులు ఏమి నానపెట్టుకోకుండా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా తినొచ్చు. హెల్దీ ఫుడ్. వీలైనంత వరకు కూరగాయలు తినడం మంచిది కదా. ఇలా అయినా కానీ చాలామంది బీరకాయలు తింటాకి ఇష్టపడరు కూడా. ఇలా అయినా చేసుకొని తిన్నారు అంటే మంచిగా హెల్తీగా ఫైబర్ ఫుడ్ అనేది మన స్టమక్లోకి వెళ్ళిపోద్ది. మొత్తానికి అయితే నా బీరకాయ గారెలు అయితే రెడీ అయిపోయి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు అయితే ప్రిపేర్ చేసుకున్నాం. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా తినేయచ్చు కదా. చూడండి ఎలా ఉందో. ఒకసారి అయితే ఓపెన్ చేస్తా. లోపలంతా కూడా మంచిగా ఉడుకుతాయి. ఉడకవు, టేస్ట్ అంత ఏం బాగుండదు. బియ్యం పిండిగా అనుకుంటారేమో, టేస్ట్ అంతా కూడా చాలా బాగుంటుంది. లోపలంతా కూడా మంచిగా ఉడుకుతాయి. మనం కరివేపాకు ఇంకా జీర, అల్లం వెల్లిపాయ పేస్ట్ అంతా వేసాం కదా. గారెల టైప్ టేస్ట్ కూడా గారెలాగే ఉంటుంది. ఇంకా కరకరలాడుతూ ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.